ఆర్కే నాయుడుగా మొగలి రేకులు సీరియల్ ద్వారా కోట్లాది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న సాగర్ 1978 ఆగస్టు 16న గోదావరి కనిలో జన్మించారు. అదే ఊరిలో 10వ తరగతి పూర్తి చేసిన సాగర్ గుంటూరులో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాదులోని ఏవి కాలేజీలో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశారు. సాగర్ ని పోలీస్ ఆఫీసర్ గా చూడాలని అతని తల్లిదండ్రుల కల. సాగర్ హైదరాబాద్ లోని చిన్న జాబ్ చేసుకుంటూ నటన మీద మక్కువతో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగారు. అలా తిరుగుతున్న క్రమంలో సాగర్ కి 2001లో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎస్ రాజు నిర్మించిన మనసంతా నువ్వేలో ఒక చిన్న పాత్రలో అవకాశం లభించింది. ఆ తర్వాత అమృతం సీరియల్లో ఒక చిన్న పాత్రలో నటించారు. 2003లో మంజులా నాయుడు దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సీరియల్ చక్రవాకంలో అరవింద్ అనే చిన్న పాత్రలో కొన్ని ఎపిసోడ్స్ చేసి సెకండ్ జనరేషన్ లో జగన్ అనే కీలక పాత్రలో నటింపజేశారు. సాగర్ లోని క్రమశిక్షణ టాలెంట్ ని గుర్తించిన మంజులా నాయుడు జగన్ పాత్రని పొడిగించి హీరోయిజాన్ని జోడించారు. ఈ సీరియల్ జరుగుతుండగానే 2005లో జీ తెలుగులో ప్రసారమైన ఆమని సీరియల్లో ముఖ్య పాత్రలో అవకాశం లభించింది. చక్రవాకం తర్వాత 2008లో మంజులా నాయుడు దర్శకత్వం వహించిన మొగలి రేకులు సీరియల్లో ఆర్కే నాయుడు అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నట విశ్వరూపాన్ని చూపించి కోట్లాది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఒక సీరియల్ నటుడికి స్టార్ హీరో ఇమేజ్ రావటం బుల్లితెర చరిత్రలో ఇదే ప్రథమం. ఇదిలా ఉండగా మున్నా అనే మరో పాత్రలో నటించారు. సాగర్ ఇమేజ్ తో పాటు మొగలి రేకులు సీరియల్ తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఈ సీరియల్ ద్వారా ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు సాగర్. సాగర్ కి ఆఫర్లు క్యూ కట్టాయి. సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మిస్టర్ పర్ఫెక్ట్, సిద్ధార్థ, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, షాదీ ముబారక్ వంటి చిత్రాలలో నటించారు. 2017లో సౌందర్యతో వివాహమై 2 పిల్లలకు జన్మనిచ్చిన సాగర్ ప్రస్తుతం ది 100 అనే చిత్రంలో తనకు కలిసి వచ్చిన పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా మొగలి రేకులు 2లో సాగర్ నటించాలని అభిమానులతో పాటు జెమినీ టీవీ మరియు మంజులా నాయుడు కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.